ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఆ ఆ. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి, ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడో. రండిరా, ఇక్కడ ఉన్నాడు, వచ్చేయండి, రండిరా, రండి. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఓయ్, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను, ఏది కావాలో అదే చెప్తాను. రై, నిజం చెప్పు. తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో ఒకటి మధ్య ఒకటి వస్తున్నా చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్! అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకుముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకుముందు ఇంద్రుడు. ఉండండి గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు, నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరికి వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవరుంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ పరుణ్ణయ్యాను. నిజమా? నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? రే నిన్ను అరే చేసేపోయి స్తంభాన్ని కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుతా పోడురా, తాడు తండ్రా మీ అమ్మ కడుపుడు ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊదిన జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా, కిరీటం కింద పడిద్దే. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే, కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? నీ కృష్ణుడిలా ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషే వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటారని నన్ను మేనేజర్ చేశాడు. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేట్ అయితే జనం మనల్ని కొట్టేలా ఉన్నారు. అదేటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా. ఇంకా పెద్దదిలేండి. సరేగా ఇది విను. ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంఖారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి? మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు? చేస్తా, నేను చేస్తాగా. నిన్నెప్పుడికైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా. నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా.
అచ్చేత్తా ఇచ్చేత్తా అండమే గాని ఇంతవరకు నీ ప్రాజెక్టు మీద చెయ్యే ఏమీ లేదు. నువ్వు వేయనిచ్చావేంటి? అయినా ఆపరేటర్ పోస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఆపరేషన్ చేసినంత కష్టం. ఈ ఆపరేషన్లు కోఆపరేషన్లు నాకేటొద్దు గాని ఈ థియేటర్ కి నన్ను మేనేజర్ని చేసేద్దు. సి, సి, ఫు, సీపుగా మేనేజర్ పోస్టా? అసలు నేను పినిసి బుక్కులకి ఎక్కిస్తానంటే ఏంట్రా నువ్వు ఎక్కించేది నా శంఖం? నువ్వేంటే నీకు మేనేజర్ పోస్ట్ కావాలన్నా ఆపరేటర్ పోస్ట్ వద్దు. నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కటింగ్ ఇస్తున్నావేంటి? అయినా మేనేజర్ గారు చేసి ఈ ప్రకటనతో నేను ఏకలేకపోతున్నానండి. పక్కన పరమేశి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషన్ కొనిపించారంట. అది ఇట్ట మేట్ నొక్కితే చాలు దుమ్మంతా బుస్సుల్లో వెళ్ళిపోద్దంట. యాక్యూమ్ కేంద్రని అదొకటి కొని పెట్టచ్చుగా. అట్టాగే కొనిస్తా గానీ ఇక నుంచి నీ పనులు కూడా వాడు చేస్తాడులేవే. నిన్ను పనుల నుంచి తీసేస్తున్నా. బాబు క్షమించండి. ఏంట్రా దాన్ని పనుల నుంచి తీసేస్తే నువ్వు ఫీల్ అవుతున్నా? ఇక నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేసుకుంటాం. కలిసి విడివిడిగా పని చేసుకుంటాం. నువ్వు వెళ్ళు, 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 వెళ్ళు. ప్రభు ఎక్కడ? పైన హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడీల కాలంలో కూడా ఇంకా మన థియేటర్ కు విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ కాదురా, థియేటర్ కు వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ చేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేద తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు ఏంటి సార్ సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్ గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. Thank you. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే ఆ. మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి. దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. ఆహా, తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా?
1 2 3 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఏంటయ్యా షికార్లు తిన్న వరకు చాలు లేవండయ్యా, తెల్లవారుతో 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే బుజ్జి ఆ భిక్ష ఏంటో అటు చూస్తున్నాడు. కొమ్మతి శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి ఇటు రండి. మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపి. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మీ గురించి మాకెందుకు తెలుసు సార్? గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా. డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే కదా ఉద్దేశం. పైగా మంది ఉచ్చకం వెంకటేశ్వరరావు. ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు, అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీకు. లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తావు వీడును కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ్ గారు పట్టుబట్టి బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. పైగా రుచుకోమంట. పాడు లోకం అప్పుడే నిద్ర లేచింది. మనకి దీంతో పనే ఉంది. మందు మరో లోకం, మందు లోకం. మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది హై. ఉంటే కిదర్ హే ఎక్కడా? వెళ్తే ఉదర్ హై అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబరిసే. పొద్దునే మసీదు ఉందా, ఉంటే ఎక్కడ? ఇది మోగదు కాదు, ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, ఉండు కాకి 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 ఉండు ఉండు ఉండు. ఇదిగో నువ్వు మోగదానివి కదూ? అవును. అట్ట చెప్పు పో. అమ్మా మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా, ఆ మూగ పిల్ల లేదు, అది మూగదు కాదు బావో, మాటలు నేర్చిన జింక. ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమ్మో కదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీదు కిదరహే అంది. నేను కాకి కాకి మజీదు ఉదరహే అన్నా. అది ఆదా పరిచే అంది, నేను కూడా ఆదా పరిచే అన్నా. అది పొరకడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పారబ్బా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయిన మొదటి తీవా? ఇందాకే చెప్పాను లెక్క తప్పితే పక్కలు అరే షీరుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెకలు కూడా లేవు. మరి ఆ మోగదేందిరా? ఎంటికన్నా తేలిక తీసి పన్నుకింది, నోటికి వచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్
నువ్వు మామూలుగా ఉన్నావా మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరికి వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ కుదరహే అన్నా. ఊరిక మోగదు మాట్లాడటం ఏంది? ఎవరు వింటే నోటితో అవుతారు. అమ్మ తోడ్రా, అది మాట్లాడుతూ ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో ఎన్నావు ముక్కుతో ఎన్నావు మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవరా నాయను. ఏంది రైడు దూడగా ఎదురుచ్చినట్టు పెదారుగా చేస్తున్నాడు. మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదారు గదులతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? ఆహా. నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగొచ్చినట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాకట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడు కదా మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. ఓ అమ్మో, నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు మందు మార్చు. ఓ అమ్మో, నా రోజు నువ్వు ఆగలేవురా నాయరు. నాకది పోరా ఏనా ఇలా రై, ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎల్లరా నా యానా అన్నట్టు వినపడింది. ఓ అమ్మో, ఏదో తేడా వచ్చిందిరా నాయరు. పని పాడలేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనక నోకులు గెలకడం. ఛ, పాపం వీళ్ళేం మాట్లాడట్లా. నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు కనపడుతుంది మనక్క. శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే. శివుడికి విష్ణువుకి తేడా లేదు, తేడా అంతా మనం పెట్టుకుందే. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎవరివేర్. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే శ్రీరాముడు, ద్వాపర యుగంలో తీసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు, అదే మీరు కలియుగంలో తీసుకున్నట్టయితే కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకోండి ఎవరిలో ఒకరిని. నేను వినాయకుని తీసుకుంటాను స్వామి. తీసుకో, దగ్గర దగ్గర నువ్వు అట్నే ఉంటావుగా. కూర్చో. నేను ఆంజనేయుని తీసుకుంటాను స్వామి. ఆంజనేయుని తీసుకుంటా. అటు తిరుగు. తీసుకో, కరెక్ట్ గా ఉంటావు. కూర్చో. ఆంజనేయుడు వినాయకుడు కృతయుగం నాటి వాళ్ళు. నేను అడిగింది కలియుగం గురించి. కలియుగంలో ఎవరిని తీసుకుంటారు? తీసుకుంటే ఎవరు? అది కూడా నేను చెప్పాలా? సరే చెప్తానులే. కలియుగంలో తీసుకుంటే కల్కి, ఏ పర్సన్ హూ డస్ నాట్ సీన్ బట్ హర్డ్. మనిషి కనపడ్డు వినిపిస్తుంటాడు. ఏ కనబడితే చంపేస్తావనా? చంపేస్తారని కాదు, చంపుకు తింటారని. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను మీకు. చంపుకు తింటా మీరు అడిగి ప్రశ్నలన్నీ. అందుకనే అన్నాడు ధర్మో రక్షతి రక్షత అని. నేను ఎప్పుడైనా అన్నయ్య గారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను అన్నానా? అట్లా ఒకరి మీద నిందలేసేవాడు కాదు నేను. ఇప్పుడు మనకు ఆర్టీసీ బస్సుల మీద రాస్తూ ఉంటారు, మరి ఏమని? ధర్మో రక్షతి రక్షత అని. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఇఫ్ యూ సేవ్ ధర్మ, ధర్మ విల్ సేవ్ యూ. ఏంటి ఆయన మాట పెట్టి కూ అంటున్నాడు? ఎవరికైనా సైజ్ చేస్తున్నాడా? కాదే, ఆయన ట్రైన్ లోనే పుట్టాడంట, అందుకే మాట మాట కూ అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడే సామాన్యుడు కాదు. ధర్మ సంస్థాపన కోసం పంచభూతాలను సృష్టించాడు. పృథ్వాపస్తేజో వాయురాకాశాలు. భూమి ఎర్త్, నీరు వాటర్, స్కై ఆకాశం, ఫైర్ అగ్ని ఎయిర్ గాలి. ఇప్పుడు మనకి గాలి అంటే రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గాలి అంటే మనం ఆర్టీసీ బస్ ట్రైన్లలో కొట్టేది, లారీ టైర్లలో కొట్టే గాలి కాదు, మనం పీల్చే గాలి. పీలుస్తామే, గాలి కోసం ముక్కు, ముక్కు కోసం గాలి. మళ్ళీ అక్కడ లిక్కు పెట్టాడు భగవంతుడు. దాని ధర్మం అది. ట్రైన్ లోనే ఎందుకు పుట్టాడు? ఆ రోజు బస్సులు బందట. నిజానంద స్వామి పంచభూతాలు సృష్టించాడన్నావే, నిప్పు నీరు ఆకాశం భూమి నా కంటికి కనిపించినప్పుడు గాలెందుకయ్యా నాకు కనపడదు? ఎట కనిపిస్తుంది? చెప్పు చెప్పవయ్యా. ఎట కనిపిస్తుంది అని? గాలి గాలిని కనిపించాలంటే ముందు పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి. పరమేశ్వరుడి మీద నీకు ప్రేమ కలగాలి, ఆ ప్రేమలో నీకు భక్తి కలగాలి, ఆ భక్తిలో నువ్వు మునిగిపోవాలి. అప్పుడు పైన నీకు అంట పోగాలి. అప్పటి వరకు నువ్వు ఆగాలి. అంతవరకు నేనేం చేయాలి? అంతవరకు నువ్వేం చేయాలంటే మెదలకుండా ఉండాలి. నేను చెప్పేంత వరకు ఆగాలి. కిక్ ఫైట్. నిజానంద స్వామి మీరు చెప్పింది అక్షరాల నిజమైంది. రారా కాళ్ళు మీద పడు. నేను కాళ్ళు ముందు చెప్తాను, నువ్వే మొంగుతావు. ఎంత మంచి మనసు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పనయ్యా, నేను నిజమే చెప్తాను. నేను అబద్ధం చెప్పను, అబద్ధం విన్ను, అబద్ధం చూడను. ఏమయ్యా ఇప్పుడు తప్పిపోయిన నీ కొడుకు కనిపించాడు కదా? అవును స్వామి, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జాతరలో తప్పిపోయిన నా బిడ్డ పెరిగి పెద్దోడై నా దగ్గరే పాలేరుగా చేస్తా ఉంటే పోల్చుకోలేకపోయాను. మీరు చెప్పాక ఎరికైంది సామె. ఓరి పిచ్చోడా, నేను చెప్తే నీకు ఎరుకైంది, నాకు భగవంతుడు చెప్తే ఎరుకైంది. గాడ్ ఓన్లీ టోల్డ్ మీ. ఓ, ఈ కోటగాడు మేతగాడు కాదు, మంచి చేతగాడే. నీ భర్త నీకు దొరికిన రోజేనమ్మా ఈ ఊళ్ళో ఏ పండగైనా ఏ పబ్బమైనా. చూసావురా కృష్ణ, ఈ ఊరి ప్రజలకి మా కుటుంబం మీద ఎంత గౌరవం. అవునండి,
ఏం చేసి వెళ్ళ రుణం తీర్చుకోనరా కృష్ణ. మా అల్లుడు దొరుకుతాడంటావా? అవును అయ్యారు, అయ్యారు మన సావిత్రమ్మకు మొగుడు దొరికేసినట్టే. అవునయ్యా, మన ఊరు స్వామి నిజానంద అని ఒక స్వామీజీ వచ్చాడు, అన్ని నిజాలే చెప్తున్నాడు. అంతెందుకు, రేయ్ ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వున్నావు కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే లేదు. ఉండాలనే ఉంటే తీసుకెళ్ళి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానవేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అదే రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రా రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతి. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్ లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి. మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్లాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేను రా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రా. నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. डार्लिंग। रे टोनी, हाँ मैं फिरोज रे। अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना। अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना। ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి రావి? అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకన్నా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది. ఇది
ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్. అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు పూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి. ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేలు కొరకు సుఖమేంటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటప్పుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. కొడితే కొట్టాలి రాజు కొట్టాలి, ఆడితే ఆడాలి మార్నింగ్ మాస్టారు. గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టారు. అరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా? మాస్టారు అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదకి ముందు నుంచి రావద్దు వెనక నుంచి రా అన్నారు. అలా అన్నారా నేను? మీరే. అరే నువ్వు గుద్దురికి నా నడువు తిరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నారా? నడు మిరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నీకు చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు ఫోన్ పోరా లేరా పోరా, నా కళ్ళ మీద వచ్చి పోరా. నువ్వు నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో ఇదిగో మనుషులు కనపట్టలేదా? వెళ్ళిపోడు. ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. మనకు అంత పదవులను కాలేదు. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండానా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా గానీ గుద్దడం కామన్ గా జరిగింది. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా వెళ్ళటం ఎందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం అండి. చేస్తుంది ఈ చేతికి, అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్ కి 9848032919 ఇది నా సెల్ నంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటారే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే క్యాచ్. సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? 1000 పట్టుకో.
చూపుడు వేలు వర్షం రాదు పో ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ గాలి కన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోతావా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లకి బీర్ వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? ఇది చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని విధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. ఏమిట్రా, ఏ గేర్లో ఉన్నావు? న్యూట్రల్లోకి వచ్చి జరిగింది ఎవడు చెప్పు. ఏమండే మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండి. రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్సలేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, ఆరక్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును, మంది హైటెక్ బస్సు. మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయి చూడండి. తెలుసులేవా, వీరేశలింగ పంతుల విగ్రహం పక్కన. కరెక్ట్ అండి. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దుక్కి ఏడుస్తావేరా? అమ్మో, మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి, హీరింగ్ వీరి చేతిలోకి. ఒరేయ్, నీకు అసలు సైలెన్సర్ ఉందిరా? నిన్నగాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? హుస్సేన్ సాగర్ ఉండండి. నీ వాయి పుడుతుందా? అయ్యో, 10 లక్షలు. ఒరేయ్, బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మొదలలేదు సార్. ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నేను లెక్కెక్కానుగా. ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్. ఇంతకు ముందు కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడే అని తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పలా దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. మరి నువ్వెట్ట బతికావు? బాగాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా, బస్సు ముందా, నువ్వు ముందా? నాకు 10 లక్షలు. నిన్ను స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. మళ్ళీ నాకు కంటపడ్డావా, నీ హెడ్ లైట్ పగులుతారు. రే పో. అయ్యరా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే, మిమ్మల్ని పెట్టుకుని నేను బస్సులో నడుపుతున్నాను రా. సరే సరే, చూడ చాయ్ అర్జునుడు. నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుచుండా, నువ్వేమో టీ పుడుచుండా, చాయ్ పుడుచుండా. 9849913413. ఇంకేంటి నాన్న సంగతులు? స్మార్ట్ గా ఉంది వాయిస్. ఈ నాన్నగాడేంట్రా ఎక్కడున్నాడు? కొంపతీసి వేసా ఇప్పించేటోడు ఇదేనేమో. డౌట్ ఎందుకు, వాడే. ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే. పోదాం పదా. మనం ఏదో అనుకుంటాం, అది జరుగుతుంది. నమస్తే సార్. తర్వాత ఫోన్ చేస్తా. అరే, అయ్యో మీరా? వెళ్ళిపోతున్నారండి. సార్, అది కూర్చోండి 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 కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్కి వెళ్ళాడు. ఏంటన్నా, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్ తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి ఈ హ్యాండ్ తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీరు లాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా? చెప్పండి అన్న, ఏం కావాలి మీకు? నైట్ అంతా బీరు కొట్టి మరీ బాధపడ్డాం సార్. అరే, అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందనమాట. ఇలాంటి పెద్దలతో నేను బాబా నై బాబా పురానే బాతే యాద్ కర్నే సే జగ్ మే తాజా హో జాతా హై. అబ్బా, క్యా బాత్ హై సాబ్, క్యా బాత్ హై. నెక్స్ట్ డే బండికి బ్రేక్ లైన్స్ సార్. డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ, రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకు ఏం కావాలి? సార్, మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో నో నో, కాదు నాన్న. క్షమించేవాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. am I correct? హిమాలయ పర్వతానికి బొమ్మల చొక్కా వేస్తే
ఆ రూపమేరా బాలు గారు. అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలుండవు. ఇదే నా శాపం. నో వద్దు నాన్న, శాపారొద్దు నాన్న, అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి మీకేం కావాలి? సార్ నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి, నేను అరేంజ్ చేస్తా కదా. సార్, ఏంటి ఆశ్చర్యమా? నో ఆశ్చర్యం. హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్. విత్ ఇన్ 1 వీక్ మీకు కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ వాళ్ళ వదిలేశారు? వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి, నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దులు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పిన మన కుదరడం కోసం ట్రై చేశామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న, ఎంత క్రూయల్ సీను. సార్ మీరు ఎంత దూరదృష్టి కలగాలి సార్. ఉండాలి నాయనా. బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయనా, వెళ్ళి పని చూసుకుంటావు. అబ్బా, ప్రతివాడు కచ్చా బిగించి రెచ్చగొట్టాలని చూసేవాడే. ఆ మాత్రం ధైర్య సంవత్సరాలు మాకు లేవు కావాలా? నమస్కారం సార్. రావయ్యా వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ పంపించేస్తా. సరే కానీ అదేమిటి ఏం ముందు చూస్తున్నావు? ఇది మామూలు ఏనుగు కదా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు. దీనికి కంచిలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ కోటీశ్వరుడు సంబంధం తెమ్మన్నా ఏం చేసావు? తెచ్చాను సార్. కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి? మీ అన్నయ్యగా. వాడనేమిటి? రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్పది తేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు. పుట్టకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్. గేట్ నేను వేస్తానండి. సార్ సీమి ఏమయ్యా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ. ఓ మీరా? గేటు ముందు నుంచి వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్. వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గుంచి వాడికేమో ఐఏఎస్ అల్లుని నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారా సార్? మరి ఉత్తుత్రే దగ్గర వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో నాలుగు కోస్తా. నాకెందుకు తెలియదు సార్ మీ సంగతి. ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ టాంగ్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఎడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు. తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తున్నా. ఇక నుంచి ఆ పనిలో ఉంటాను. వెళ్ళు. బంగారం. ఏంటి మావయ్య? నీకు బంగారం లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చానమ్మా. మళ్ళీ పెళ్లి చూపులా? ఏంటమ్మా బంగారం, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఈ తాగుడు మానవా? నాన్న లేక తండ్రి చుట్టంత కొడుకును ఫ్రెండ్ లాగా చూసుకోవాలి కానీ తిట్టకూడదు. అయినా నేను రోజుకు 2 సార్లు తాగుతున్నాను, పగలు రాత్రి. చాలే నోర్మై. తల్లి తండ్రి లేని పిల్ల, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా అంటే ఆ సంగతి వదిలేసి తాగి తదనాలు ఆడడానికి సిగ్గులేదురా? తాగడానికి సిగ్గెందుకు, డబ్బుండాలి. అయినా నేను దాని పెళ్లి చూపుల గురించి ఏమీ పట్టుకున్నట్టు మాట్లాడదామేంటి? అసలు ఆ మాటకొస్తే పెళ్లి కొడుకు హాల్లో రెడీగా ఉన్నాడు. ఇప్పటికే 22 పెళ్లి చూపులు చెడిపోయాయిరా. పాప నా బంగారు తల్లి, ఇది నచ్చక 22 సార్లు గోడ దూకి పారిపోయింది. అంతా నువ్వు తీసుకొచ్చే చెత్త సంబంధాల వల్లే. అమ్మా లేక తల్లి, అవి చెత్త సంబంధాలని ముందు నాకు మాత్రమే తెలుసు, తర్వాతే తెలిసింది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సంబంధం మాత్రం అలాంటిది కాదు. ఎందుకంటే
అతనికి కూడా మన బంగారం లాగే పాత పాటలంటే ప్రాణం. నిజంగానా? అమ్మా, వివాహాల విద్వాన్, పెళ్లిళ్ల పండిట్, సంబంధాల సార్వభౌమ, పెళ్లి కాని ఆడపిల్లలకు పెన్నిధి, సరైన సంబంధాల కోసం వెతికే కుర్రాళ్ళకి సన్నిధి, గిలక గజపాద శాస్త్రి